ఇప్పుడు వాక్యమును విందాం. ఒంటరితనము, లోన్లీనెస్. ఒంటరితనం అనేది బహుఘోరమైనది. మన మనసుకి ఇష్టమైన వారు, మనకు ఆప్తులు, మనకు ప్రియమైన వారు దూరం అయిపోయినప్పుడు, లేదా మన ఇంటిలో ఏదో ఒక గొడవ, సంఘర్షణో ఏదో ఒకటి జరిగి మన తల్లిదండ్రులు, మన బంధువులు మనతో మాట్లాడని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే ఒంటరిగా ఫీల్ అవుతాం. మన మనసు బాధపడుతుంది, కలవరపడిపోతుంది. ఎందుకు నా జీవితము, నా ఇంటిలో వారు నన్ను చేరనివ్వటం లేదు, నా బంధువులు దరికి రానివ్వటం లేదు, నా స్నేహితులు నన్ను దూరం పెట్టారు, నేను ఒక్కడనే మిగిలాను, ఒంటరిగా మిగిలాను అని చెప్పి ఆ ఒంటరితనాన్ని మనము ఫీల్ అవుతూ నెమ్మదిగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాం. డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి మనల్ని మనమే నిందించుకుంటూ, మన జీవితాన్ని మనమే శపించుకుంటూ, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని చెప్పి అలాగ వేదనతో మనము జీవిస్తూ ఉంటాం. ఈ ఒంటరితనం అనేది బహుఘోరమైనది. ఈ ఒంటరితనము నుండి భయం అనేది పుడుతుంది. నాకు తోడెవరూ లేరు. ఇందాక వాళ్ళు అన్నారు, ఆ గ్యాస్ సిలిండర్ వెలిగిపోతుంది కానీ ఎవరో వచ్చి మాకు సాయం చేయలేదు. అగ్గిలోకి దూకడానికి ఎవడొస్తాడు? ఎవడో రారు. మాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. ఈ ఒంటరితనంలో ఉన్న నన్ను కాపాడేవారు లేదు, నన్ను దరిచేర్చేవారు లేరు, నా బాధను వినేవారు లేరని మన హృదయము తల్లడిల్లిపోతుంది. మనము ఏడుస్తూ ఉంటాము, కుమిలిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటుంటాము. అటువంటి పరిస్థితి ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భములో వస్తూనే ఉంటుంది. దావీదు మహాశయుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఇందాక చదవబడిన కీర్తనలో ఆయన ఏమంటున్నాడు? కీర్తన 102:7 ఏమంటున్నాడంటే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేను ఉన్నాను. మన చిన్నతనంలో పిచ్చుకలు చాలా ఉండేవి. తాటాకిల్లులు అవి ఉండడానికి చక్కగా నివాసం ఉండేది. ఇప్పుడు అవి ఉండడానికి ఏది లేదు. సెల్ టవర్లు లేవు. సెల్ టవర్ల నుండి వస్తున్న ఆ రేడియేషను అవి సంతానోత్పత్తి చేయకుండా నిర్మూలమైపోయేలా చేస్తుంది. చిన్న చిన్న జీవులను, తేనెటీగల్ని, పిచ్చుకల మీద అది బాగా ప్రభావం చూపిస్తుంది. సెల్ టవర్ ఉంది, మన కంటికి కనపడని ఆ సన్నని కిరణాలు ప్రవహిస్తూ ఉంటాయి, దాన్ని రేడియేషన్ అంటాం. వాటి వల్ల అవి నశించిపోతూ ఉన్నాయి. అయితే ఆ చిన్ననాటి ఆ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు పిచ్చుకలు ఉండేవి. అవి ఎంత దూరం వెళ్ళినా, సాయంత్రం వెళ్ళినా వాటి గూటికి చేరుకునేవి. కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక పిచ్చుక తప్పిపోయినప్పుడు అది గూటికి చేరుకోలేక చీకట పడిపోతే దిగలేదు కదా, దిగలేక ఈ పిచ్చికి ఏం చేసేదంటే ఇంటి మీద, నడికొప్పి మీద ఒంటిగా బిక్కుమంటూ ఉండేది. ఈ బిక్కుమంటూ ఉండేది. ఆ పిచ్చిక వలె మన జీవితాలు ఒక్కొక్క సందర్భంలో ఉంటాయి. మన బ్రతుకులు ఒంటరిగా మారిపోయినప్పుడు మనము భయముతో ఉంటాం. ఆ ఇంటి మీద ఉన్న పిచ్చికకు ఒక భయము. ఏమిటి ఆ భయం అంటే, నా చుట్టూ చీకటే ఉంది. చుట్టూ ఏముందండి? చీకటి. ఎలా చూసినా చీకటే. కంటికి కానరాని కటిక చీకటిలో నేను ఉన్నాను. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను.
ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్నాను. ఈ చీకటిలో ఏ శత్రువు నా మీదకు వస్తుందో. చీకటిలో సంచరించే జంతువులు కొన్ని ఉంటాయి కదా. చీకటిలో ఏమొస్తాయి? పాములు తిరుగుతూ ఉంటుంటాయి. చీకటిలో ఏమొస్తాయండి? పాములు. ఆ రోజుల్లో ఇళ్ళల మీదకి కూడా పాములు ఎక్కుతూ ఉండే, ఎందుకంటే ఎలకలు దొరుకుతాయని. మరి పిచ్చికను చూస్తే వదులుతాయా? గుటుక్కున మింగేస్తాయి. అంత మాత్రమే కాదు, ఆ చీకటిలో వేటాడే జంతువులు కూడా ఉంటాయి. పిల్లులు చీకటిలో వేటాడతాయి, రాత్రులు వేటాడతాయి. ఆ ఇంటి మీద పిచ్చుకున్నట్టు చూస్తుందా ఆ పిల్లి, వెంటనే సడీ చప్పుడు కాకుండా వెళ్ళి పటక్కన పెట్టుకుని దాన్ని చీల్చుకుని తినేస్తుంది. ఇన్ని భయాలు, ఎన్నెన్ని భయాలు. అందుకే ఈ ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చిక ఎటువంటి భయముతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటుందో, ఒంటరి అయిపోయిన మనిషి, తోడు లేని మనిషి, దిక్కు లేని మనిషి, అనాథగా ఉన్న మనిషి, ఎవరు ఆదుకొనిన మనిషి ఇలాంటి బాధను, శోధనను ఎదుర్కొని జీవించవలసి వస్తుంది. అందుకే అంటున్నాడు, నేను ఇంటి మీద ఒంటరి పిచ్చికనై ఉన్నాను. లోన్లీనెస్, ఒంటరితనం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. మనకంటూ ఎవరు ఉండరు, మన తోడు ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో నిన్ను ఆదుకోవడానికి, నీ దరిని నిలబడడానికి, నీ పక్క నుండి నిన్ను కాపాడుకోవడానికి నీకు ఒకే ఒకడున్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు మనల్ని కాపాడుకుంటాడట. చూడండి, అదే కీర్తనలో అదే మాటను చెప్తున్నాడు. 102:17 వచనం చూద్దాం ఒకసారి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నిజమే, ఒంటరిగా ఉన్న నీవు, ఏమీ తోచని నీవు, లోన్లీనెస్ నిన్ను కృంగదీస్తూ ఉన్నప్పుడు, బాధ నిన్ను అదివి పెడుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో నుండి ఒక ప్రార్థన వస్తుంది. దేవుడా, నేను ఎలాగైపోయాను, నా బ్రతుకు ఇలాగైపోతుంది, కృంగిపోతుంది, కృషించిపోతుంది, రోగంతో ఉంటున్నాను, బాధల్లో ఉంటున్నాను, దిక్కులేని స్థితిలో ఉంటున్నాను, నాకు నువ్వు తప్ప ఏ దిక్కు లేరు, నేను దిక్కులేని దానెను, దిక్కులేని వాడును అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను మన దేవుడు నిరాకరించడట. ఆ ప్రార్థన మన దేవుడు ఏం చేయడటండి? నిరాకరించడం. నీ ప్రార్థన నేను విన్నమ్మా, నీ ప్రార్థన నేను విన్నయ్యా అని చెప్పడట. ఎందుకంటే మనము ఏ దిక్కు లేని వారమని మన తండ్రి అయిన దేవుడికి తెలుసు. అందుకే ఆయన మన చెంతకు వస్తున్నాడు. అందుకే ఆయన మన ప్రక్కన ఉంటున్నాడు, మన తోడుగా నిలబడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి తోడుగా నిలబడే మన దేవుడు, మన యేసయ్యను మనము కొనియాడుతూ, ఈనాడు ప్రభువా, ఆ ఒంటరి దానిని నేనే, ఆ ఒంటరి వాడిని నేనే, నేనెన్నో శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో ఉన్నాను, నీ వైపు చూసి నేను మొరపెట్టుకుంటున్నాను, నా ప్రార్థన వినవా అన్న వెంటనే ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆయన ఏం చేస్తాడండి? నీ ప్రార్థన వింటాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందికి సమానము అంటుంది. నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడువు అని నువ్వు భావిస్తున్నావా? నువ్వు దేవుని కుమారుడువు, కుమార్తెవు. కాబట్టి దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే, నువ్వు ఎంత మాత్రము ఒంటరి వాడువు కావు. మరి ఎవరినయ్యా నేనంటే, నీవు 1000 మందికి సమానం. ఎందుకు 1000 మందికి సమానం అంటే, దేవుడు మన గురించి మరి వేలాది దూతలను మనకు రక్షణగా ఇస్తాడట. మనం ఆలోచన చేసి చూసినట్లయితే, ఆ ఇంటిలో వెలుగుతున్న ఆ గ్యాస్ సిలిండర్ను ఆ అమ్మాయి వెళ్ళి ఆఫ్ చేయకపోతే
దేవుడు ఆ అమ్మాయి మనసులో ఆ ధైర్యాన్ని పుట్టించకపోతే అది ఒకేసారి బ్లాస్ట్ అయిపోవును. అది ఏమవుతుందండి? ఇల్లునే లేపేస్తుంది, సందేహం లేదు. మరి అక్కడ ఏం జరిగిందంటే, నువ్వు ఒంటరి దానివి కాదన్నాడు దేవుడు. ఎవరున్నారు అక్కడ? దేవుని దేవదూతలు ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయంలో ఏదో ఒక గొప్ప తలంపు పుట్టించి దేవుడు తన పిల్లలను కాపాడుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు, తన బిడ్డలను రక్షించుకుంటాడు. మన దేవుడు మన ప్రార్థనలను వినే దేవుడు. మన దేవుడు ఎవరండి? మన ప్రార్థనలు వినే దేవుడు. మరి నోవాహు ఒంటరివాడిగా ఉన్నాడు. నోవాహు ఎవరండి? ఒంటరివాడు. ఆనాటి కాలంలో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు చెడిపోయారు. వారందరూ కూడా చెడుతనమునకు అలవాటైపోయారు. దురభ్యాసాలు, దురలవాట్లు, చెడ్డ మాటలు, పోకిరి చేష్టలు, వారు చేస్తున్న పనులకు, పాపమునకు అంతు పొంతు లేదు. దేవుడు ఏమనుకున్నాడట? అరే, ఇలాంటి ప్రజలను, ఇలాంటి జనులను చేశానే అని చెప్పి ఆయన మనసులో ఆయనే నొచ్చుకున్నాడట. ఎందుకంటే మన ప్రవర్తన బాగుండకపోతే, మన జీవితం సరిగా ఉండకపోతే మొట్టమొదట ఎవరు బాధపడతారో తెలుసా అండి? మనను సృష్టించిన సృష్టికర్త అయిన మన దేవుడు బాధపడుతున్నాడు. బాధపడినప్పుడు ఇందరిలో ఎవరైనా మంచివాడు ఉన్నాడా అని వెతికినప్పుడు దేవుడికి ఎవరు కనపడ్డారంటే నోవాహు కనపడ్డాడు. అందుకే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే దేవుడు నోవాహు కోసము ఒక గొప్ప మాటను పలుకుతూ ఉన్నాడు. చదువమ్మా. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించుడి. ఎందుకంటే ఈ జనులనందరినీ కూడా నేను నశింపచేస్తున్నాను. 40 దినములు రాత్రులు పగలు ఆ వర్షమును రప్పిస్తాను, భూజలములను పొంగిస్తాను. ఈ భూమంతా జలములతో నిండిపోయి ఈ పాపిష్టి జనాంగమంతా లయమైపోతారు, నాశనమైపోతారు. నువ్వు నా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నిన్ను, నీ కుటుంబమును రక్షించుకొనుటకు ఒక ఓడను నిర్మించు, ఆ ఓడలో నువ్వు ప్రవేశించని చెప్పి దేవుడు ఆ ఓడలో ప్రవేశింపచేసి నోవాహును రక్షించాడు. నోవాహును ఏం చేశాడండి? రక్షించాడు. ఎలాంటి సాక్ష్యము కావాలి మనకి? నోవాహుది ఎలాంటి సాక్ష్యమో దేవుడే చెప్తున్నాడు. నీవు నీతిమంతుడివై ఉండుట చూచి అంటున్నాడు. నీతిమంతుడివై ఉండుట చూచి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవుని యొక్క గొప్ప కార్యాలు స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. అటువంటి నోవాహును ఏం చేశాడంటే దేవుడు ఎన్నుకున్నాడు, అతనిని, అతని కుటుంబమును రక్షించుకున్నాడు. మనము కూడా దేవుని ఎదుట నీతిమంతులవై ఉండాలి. ఏమిటి నీతి అంటే? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నిజమైన దేవుణ్ణి ఎవరో తెలుసుకొని ఆ దేవుడైన యేసయ్యను నమ్మటమే క్రైస్తవులకున్న గొప్ప నీతి. నీతిమంతుడు కాబట్టి ఆ నీతిని బట్టి ఎవరు రక్షించబడ్డారంటే నోవాహు రక్షింపబడ్డాడు. యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. ఈ యాకోబు మన పితరులైన ఇస్సాకు రెబ్కాలకు పుట్టిన కుమారులలో ఒకడు.
రెబ్కా గర్భమున కవలలు ఉన్నారు. ఆ కవలలు ఆ కడుపులో, ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ యాకోబు పెద్దవాడైన ఏశావు మడిమ పట్టుకొని కిందకి లాగేస్తున్నాడు. నేను ముందెళ్తాను, భూమి మీదకి నేను ముందెళ్తాను అని. అంటే ఆ గర్భములో ఉండగానే యాకోబుకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏమిటంటే నేనే పెద్దవాడిగా, ప్రథముడిగా ఉండాలని. క్రైస్తవులమైన మనకు ఆశ ఉండాలి. దేవుని పనుల విషయంలో మనము నేనే ముందు చేయాలి, నేనే ముందుండాలి, నేనే ప్రథముడిగా ఉండాలి అనే ఆశ, దేవుణ్ణి గణపరిచే ఆశ మనకు ఉండాలి. ఆ విధంగా ఈ యాకోబు పెనుగులాడాడు కడుపులోనే. ఆ తర్వాత ఈ యాకోబు ఏం చేశాడంటే, పెరిగి పెద్దవాడైనప్పుడు తన అన్న వేటకు పోయి వచ్చాడు. ఏ జంతువు పడలేదు అన్నకే. ఆకలితో ఉన్నాడు, కడుపు మాడుతూ ఉంది, ఆకలి విపరీతంగా వేస్తుంది. ఈ యాకోబు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు? వంట చేసుకుంటున్నాడు. ఈ స్మెల్లో యోసేపు వేటకెళ్ళాడు, ఏ వేట పడలేదు. ఈ యోసేపుకి ఈ స్మెల్ తగిలింది. లోపల ఏదో వాసన వస్తుంది, చక్కని వంటకం వాసన వస్తుంది. లోనకొచ్చి చూశాడు, లోపల ఈ యాకోబు ఏం చేస్తున్నాడంటే అన్ని కూరగాయలు కలిపి ఒక రెసిపీ తయారు చేస్తున్నాడు, ఒక కూరను తయారు చేస్తున్నాడు. ఆ కూర గుమ్మగుమ్మలాడిపోతుంది. ఈ ఏశావు అన్నాడు, తమ్ముడా నేను వేటకి వెళ్ళానురా, ఒక్క జీవి కూడా పడలేదు, కడుపు నిండా తిందారనుకున్నాను. ఇప్పుడు నా కడుపుకి చాలా ఆకలేస్తుంది. నువ్వు వండుకుంటున్న ఆ వంటకములు నాకు కాస్త ఇవ్వవా, కడుపు నింపుకుంటాను అన్నాడు. అన్న తర్వాత యాకోబు ఉట్టినే ఇస్తాడా? అన్నా, నేను నీకు ఉట్టినే ఏమి ఇవ్వను, మరి ఏం కావాలి నీకు? ఏశావు అడిగాడు. ఏమి వద్దు, నువ్వు పెద్దవాడువు కదా, అందుకే నిన్ను జ్యేష్ఠుడు అంటారు. నీ పెద్దరికము నుండి నువ్వు దిగిపో, ఆ పెద్దరికం నాకు ఇచ్చేయి అన్నాడు. అంటే జ్యేష్ఠత్వము నాకు ఇచ్చేయి. దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. జ్యేష్ఠత్వానికి ఇంటి గౌరవాన్ని ఈయన కాపాడే ఉపయోగం, తండ్రి ఆస్తిలో డబల్ ఈయనకు వస్తుంది, ప్రతి వారు ఈయన్నే గౌరవిస్తారు. ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలిసిన వాడుగా ఈ కూర, ఈ ఆహారం నీకు పెడతాను, కానీ నువ్వు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే, అప్పుడే ఇస్తానంటే నా ప్రాణము పోతూ ఉండగా ఆ జ్యేష్ఠత్వం నాకెందుకురా, అది తీసేసుకో నువ్వే, నాకు ఈ వంటకం నాకు ఇచ్చేయి అన్నాడు. వెంటనే అది తీసుకుని తినేశాడు. ఏశావులో ఉన్న జ్యేష్ఠత్వం ఎవరికి పోయింది? యాకోబుకి పోయింది. ఇలాంటి యాకోబు, మోసము చేసిన యాకోబు, ఆ తల్లి అన్న పగబట్టాడని తన అన్నయ్య దగ్గరికి పంపేసింది, పద్దనరాము. ఆ పద్దనరాము ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఈ యాకోబు తన మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అక్కడ మందల్ని, గొర్రెల్ని అన్నీ సంపాదించుకున్నాడు. చివరికి మేనమామకి ఇద్దరికి ఏమొచ్చింది? గొడవ వచ్చింది. గొడవ వస్తే అక్కడ ఉంటాడా? రాత్రికి రాత్రి మామకు చెప్పకుండా ఏం చేశాడు? జెండా ఎత్తేసాడు. ఎవరితోటి? ఇతను చేసుకున్న పిల్లలతోటి, వారికి పుట్టిన పిల్లలతోటి, వారి దాసులతోటి, వారికున్న పశువులు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, మరి ఆ మేకలు, వీటన్నిటిని తీసుకొని వారి సొంత ప్రాంతం, అంటే వారి తండ్రి నివసించిన ప్రాంతానికి వచ్చేస్తా ఉన్నాడు. వచ్చేస్తా ఉంటే చివరికి అతను ఒక చోటకు వచ్చేటప్పటికి అతనికి భయం పట్టుకుంది. ఏమిటి ఆ భయం? వెనకాలేమో మామ తమరికి వస్తున్నాడు. ఆ ఏరు దాటి అవతలకి వెళ్తే
తన అన్న ఉండే ప్రాంతం వస్తుంది. ఏశావుని మోసం చేశాడని చెప్పాం కదా, అన్న ఉండే ప్రాంతం వస్తుంది. మోసం చేసిన వాడు ఆ దేశానికి వస్తే అన్ను దులుతాడా? ఎంత మాత్రమో వదలడు, నన్ను చంపి తీరుతాడు అని చెప్పి ఆ భార్యలను, ఆ పిల్లలను, ఆ పశువుల మందలను, ఆ పనివారులను ఏరు దాటించి ఆ యెబోకు దగ్గర ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నాడు. యెబోకు దగ్గర ఏం చేస్తున్నాడండి? ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నాడు. ఆ ఒంటరితనంలో అతనికి భయం పట్టుకుంది. నా భార్యలను చంపుతాడు, పిల్లలను చంపుతాడు, నన్ను చంపుతాడు, నా బ్రతికి అలాగైపోయింది, ప్రభువా నీ దీనుని నేను ఎలా జీవించాలి అని చెప్పి ఒంటరిగా యెబోకు దగ్గర ఏడుస్తూ ఉంటే ఒక మనుష్యుడు అక్కడ కనపడ్డాడు. ఆ మనుష్యుడు మనుష్య కుమారుడైన యేసు యొక్క దృశ్యమునకు సాదృశ్యముగా ఉన్నవాడు. ఆ మనుష్యుడు కనపడ్డాడు. ఇతను గ్రహించాడు, ఈయన నన్ను కాపాడేవాడు, నన్ను దీవించేవాడు, నన్ను ఆశీర్వదించే దేవుడు అని చెప్పి ఆ దేవుణ్ణి పట్టుకొని తెల్లార్లు బతిమలాడుతూ ఉన్నాడు, తెల్లార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతన్ని ఆ దేవుణ్ణి పట్టుకొని ఇంకా వదలలేదు, ఎంతకే వదలటం లేదు. తెల్లవారు వరకు నీకేం కావాలని దేవుడు అడిగితే, అయ్యా నేను ఒంటరి వాడిని, భయముతో ఉన్నాను, ఏం చేయాలన్న స్థితిలో ఉన్నాను, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలను అన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరి వాడైన యాకోబు దేవుడు వలన ఆశీర్వదింపబడ్డాడు. ప్రియమైన విశ్వాసి, నేను ఒంటరిగా ఉన్నాను, భయంలో ఉన్నాను, శత్రువు నన్ను చూస్తున్నాడు, శత్రువు నా మీదకు వస్తున్నాడు, శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు అని నువ్వు అనుకుంటే నీ పక్కన ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. నీ పక్కన దేవుడు ఉన్నాడు. ఇక చూస్తే ఏలియా ఒంటరివాడు. ఆహాబు కాలము యెజ్రెయేలు చరిత్రలో ఒక చీకటి కాలం. యెజ్రెయేలీలు దేవుని పిల్లలుగా ఉండకుండా ఆహాబు తన భార్య అయిన యెజెబెలు యొక్క ఆలోచన బట్టి ఆ దేశమంతా దుర్మార్గమైన విగ్రహారాధన పెట్టేసింది. ఆ ప్రవక్తల్ని, బయలు ప్రవక్తల్ని ఏర్పాటు చేసేసింది. 450 మంది బయలు ప్రవక్తలు ఆ దేశమునంతటను పాడు చేస్తూ ఉండగా దేవుడు ఆ దేశం మీద తన యొక్క ఉగ్రతను చూపించాడు. ఆ ప్రాంతం మీద వర్షము లేకుండా చేశాడు. ఒక చుక్క నీరు పడక ఆ ప్రాంతమంతా, ఆ ఇజ్రాయేలు దేశమంతా వర్షము లేక కటకట కటకట కరువుతో ఉన్నది. అటువంటి సమయంలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు, 3 రోజుల తర్వాత ఇక్కడ వర్షం వస్తుందని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఆహాబుతో ఒక ఛాలెంజ్ చేస్తాడు. మా దేవుని యొక్క గొప్పతనాన్ని నేను చూపిస్తాను, నీ చేతనైతే నీకు 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, వారిని పిలు, నేను ఉన్నాను, ఒక బలిని మేము ఏర్పరుస్తాము, కట్టెలు పేర్చి దూడను వధించి ఆ కట్టెల మీద పరిచిదాన్ని నేను ప్రార్థిస్తాను. అలాగే కట్టెలు పేర్చి దూడను పేర్చి వారు కూడా 450 మంది ప్రవక్తలు వారి సేవిస్తున్న దేవుళ్ళను దేవతను పూజిస్తారు. ఎవరు ప్రార్థన వింటాడో ఆ దేవుడు దిగి వచ్చి ఆ మాంసమును, ఆ కట్టెలను దహించి వేయాలి. అలా దహించి వేసిన దేవుడే నిజమైన దేవుడని నువ్వు నమ్మాలని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ప్రకారం ఈ బయలు ప్రవక్తలు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారు, కట్టెలు పేర్చారు, దూడను వధించి దాని మీద పరిచారు, పిలుస్తున్నారు, వారి దేవుళ్ళని దేవతలను పిలుస్తున్నారు, రండి మీరు దహించండి, మీకు అర్పణ పెట్టామని. ఎవ్వరు కూడా రాలేదు. ఇంకా ఒళ్ళంతా చీల్చుకుంటున్నారు, కొరడాలతో కొట్టుకుంటున్నారు. ఏ దేవుడు దేవత రాలేదు.
అది అయిపోయిన తర్వాత ఏలియా ఏం చేశాడంటే, అయ్యా తండ్రి, ఎంతమంది మధ్య నేను ఒంటరినై ఉన్నాను. ఒంటరినైన నా ప్రార్థన నువ్వు వినాలి. నిజమైన దేవుడు, నిత్యుడగు దేవుడు, దహించి అగ్ని అయిన దేవుడు అని నువ్వు వీరు తెలుసుకోవాలి అని చెప్పి, నువ్వే నిజమైన దేవుడివైతే ఈ దహన బలిని స్వీకరించు అన్నప్పుడు ఆకాశములో నుండి అగ్ని దిగి ఆ మాంసమును, ఆ కట్టెలను, పేర్చిన రాళ్ళను మొత్తం బుగ్గు చేసేసింది. మొత్తము బుగ్గు చేసేసింది. ఇక్కడ ఛాలెంజ్ జరిగింది. ఒంటరి అయిన వాడు అనేక మందితో తలపడ్డాడు. విజయం ఎవరి పక్షంగా ఉంది? ఏలియా పక్షముగా ఉంది. దేవుని వాక్యం అంటుంది, ప్రియమైన విశ్వాసులారా, ఒంటరి అయిన వాడు 1000 మందికి సమానము. మీ వెనక దేవదూతల సమూహం ఉంది. మిమ్మల్ని రక్షించడానికి, కాపాడడానికి, శత్రువుని మీద విజయం ఇవ్వడానికి దేవదూతల సమూహం ఉంది మీ వెనక. కాబట్టి దేవుని విశ్వాసులారా, పిల్లలారా, నేను ఒంటరిని అని నీవు ఎంత మాత్రమూ సందేహింపవలదు. అంతేకాదు, ఇక్కడ చూస్తే యెహోషువ యెరికోలోకి ప్రవేశించాడు. అక్కడ హాయి మీద ఓడిపోయాడు. విచిత్రం, చిన్న ప్రదేశం. ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని బట్టి దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నాడు ఒంటరిగా. ఏడుస్తుంటే దేవుడు మాట్లాడాడు, నీ గుడారములో పాపముంది, పాపమును బట్టి అపజయం వచ్చింది. నువ్వు ఒంటరివి కాదు, నేనున్నాను. ఆ పాపమును బయటికి తీసివేయి, ఆ పాపము చేసిన వారిని శిక్షించు, నీకు విజయం వస్తుంది. యెహోషువ ఒంటరి కాదని దేవుడు జ్ఞాపకం చేశాడు. అంత మాత్రమే కాదు, గిద్యోను ఆనాడు మిద్యానీయులతో ఎంతో భయము. మిద్యానీయులు అనేవారు ఒక ప్రత్యేకమైన వారు, క్రూరులు. ఇశ్రాయేలు ప్రజల్ని వారు ఏం చేశారంటే దాసులుగా చేసేసుకున్నారు. వారు పొలముల్లో పంటను పట్టుకుపోతున్నారు, ఇళ్లలో స్త్రీలను పట్టుకుపోతున్నారు, వారికున్న సమస్తాన్ని దోచుకుంటున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడైన గిద్యోను ఏం చేశాడంటే, ఒక గానుగ ఉంటే ఆ గానుగు పక్కనే తన యవల చేలులో ఉన్న ఆ మోపుని తెచ్చుకొని, మరి తినాలి కదా, ఆ మోపుని తెచ్చుకొని దాన్ని దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఒంటరిగా, ఎవరన్నా చూస్తారేమో అని భయంతో ఒంటరిగా అటు ఇటు దిక్కులు చూస్తూ భయపడుతూ ఆ ధాన్యాన్ని దొల్లగొడుతూ ఉండగా దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. గిద్యోను, నువ్వు ఎంత మాత్రము ఒంటరి వాడువు కాదు. లే, నేను చెప్పినట్టు చెయ్యి, ఆ మిద్యానీయుల మీద విజయం సాధిస్తావు. దేవుని మాట విన్నాడు, విధేయుడయ్యాడు. దేవుని స్వరమును బట్టి నేను ఒంటరి వాడిని కాదని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ గిద్యోను ఏం చేశాడంటే, దేవుడు చెప్పినట్టే కుండలు చేసి ఆ కుండల్లో దివిటీలు పెట్టి అక్కడ గిద్యోనీయుల మీదకి వెళ్ళాడు. అక్కడ యుద్ధం దేవుడే చేశాడు. కాబట్టి ఈ గిద్యోనును విజయాన్ని సాధించాడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము ఎంత మాత్రము ఒంటరి వారము కానే కాదు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో కాలిపోతూ ఉన్నారు. బయట వారందరూ అనుకుంటున్నారు ఇంకా వాళ్ళ పని అయిపోయింది, కాలిపోయారు. ఒకవేళ నువ్వు శ్రమల్లో కాలిపోతూ ఉంటే, బాధల్లో, ఆ కొలుములో నువ్వు మలమల మాడిపోతూ ఉంటుంటే, బయట వారు ఏమనుకుంటారంటే వారి జీవితం సమాప్తం అయిపోయింది, వారి బ్రతుకు నాశనం అయిపోతుంది, ఇంకేమీ లేదు అనుకుంటారు. కానీ కాలిపోతారు అనుకున్న ఆ 3 యువకులు పక్కన ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. ఒంటరి వారు కాదు. మనం ఎవరు? ఒంటరి వారు. మమ్మారు ప్రార్థించకూడదని ఆజ్ఞ జారీ చేయబడింది. అది బబులోను రాజు యొక్క ఆజ్ఞ. రాజుకు తప్ప ఎవరు కూడా మొక్కుకోకూడదు, చేతులు ఇలా పెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు. రాజు దగ్గరే చేయాలి.
దుష్టులైన వారు, పగబట్టిన వారు రాజు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయ్యా, మీ శాసనాన్ని, మీ చట్టాన్ని గౌరవించిన వాడు ఒకడున్నాడు, అతని పేరు దానియేలు. మేము మా కళ్ళారా చూశాము, దానియేలు కిటికీ తలుపులు తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఏం చేయాలంటే ఉదయకాలములో మనము ప్రార్థన చేయాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, మధ్యాహ్న కాలములో పొలములో ఉన్నావనుకో, ప్రార్థన చేయాలి. రాత్రి కాలములో ప్రార్థన చేయాలి. ముమ్మారు దానియేలు వలె నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ పక్షముగా విజయం వస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు నీతోనే ఉంటాడనే ఆ హామీ నీకు దొరుకుతుంది. కాబట్టి ఈ దానియేలు అంత గొప్ప ప్రార్థనాపరుడు. ఫిర్యాదు అందింది రాజుకి. రాజు ఏం చేశాడంటే దానియేలుకు శిక్ష వేసేస్తాడు. ఆ రోజుల్లో శిక్షలు ఎలాగుండియో తెలుసా అండి? శిక్షలు ఏంటంటే ఆ రోజుల్లో ఎలాంటి శిక్షలు ఉండి అంటే, ఎవరైనా రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే అలాంటి వాడిని పట్టుకొని సింహాల గుహలోకి విసిరేసేవారు. ఒక సింహం కాదు, అక్కడ తిండి పెట్టకుండా వాటి కడుపు మార్చేసి మలమల మార్చేసిన సింహాల గుహలో నిండా ఉండే. వాటికి ఇప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి. ఎవరైనా ఖైదీలు, రాజుకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, రాజు మీద కుట్ర చేసిన వాళ్ళు, రాజు ఆజ్ఞను పాటించిన వాళ్ళు దొరికితే వారిని తీసుకొచ్చి ఆ గుహలోకి పారేసేవారు, పైనుండి కిందకి పారేసేవారు. పారేస్తే ఈ సింహాలు ఏం చేసి, ఆకలితో ఉండే ఈ సింహాలు పడుతున్న వాడిని పట్టుకుని దేనికి దొరికింది దాన్ని లాగేసి ఒక్క క్షణంలో ఎముకలు కూడా నవిలేసే అంత ఆకలితో ఉన్న సింహాలు పడుతున్నవాడే వెంటనే చావు నోట్లోకి పోయేవాడు, సింహపు నోటులోకి పోయేవాడు. మరి దానియేలుని అందులో పారేసినప్పుడు దానియేలు ఒంటరి కాదు కదా. దానియేలుతో ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే మన దేవుడు దానియేలుతో ఉన్నాడో ఆ సింహాలు ఏమయ్యాయట? నోరు మూసేసే, నోరు తెరలేదు. దానియేలు నిలబడి ఉంటే ఆ సింహాలు అతని ఎదుట మోకరించి కూర్చున్నాయి. కాబట్టి మనము ఎప్పుడు ఏనాడు కూడా ఒంటరిలము కాదు. మన పక్షముగా మన యేసు ఉన్నాడు. మన యేసయ్య మన అవసరాలను తీర్చువాడు. ఎందుకు మన అవసరాలు తీరటలేదంటే మనము ప్రార్థన నిర్లక్ష్యం చేయటం వల్ల, విశ్వాసం తగ్గిపోవటం వల్ల, ప్రభువు మీద నమ్మకం ఉంచకపోవటం వల్ల. ఇప్పుడు నోవాహు దేవుని మీద నమ్మకం ఉంచాడు, అతని కుటుంబం అంతా రక్షింపబడింది. అలాగే యాకోబు, ప్రభువా నేను ఒంటరిని, నువ్వే నన్ను కాపాడు, భయంలో ఉన్నాను అన్నాడు. తన అన్న నుండి కాపాడాడు, శత్రువుల నుండి కాపాడాడు, మామ నుండి దేవుడు కాపాడాడు. అలాగే ఏలియా యెజెబెలుకి జడిచి ఒంటరిగా దూరముగా పోయి ఏడుస్తున్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఏలియాతో దేవుడుండి ఆ క్రూరమైన రాజు చేతుల్లో నుండి, రాణి చేతుల్లో నుండి రక్షించాడు. కాబట్టి మనము ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి జటిలమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతాడు. మనము ఏ రోజు దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు ఒంటరి వారము కానే కాదు. ఒకసారి చెప్పుదాం, మేము ఒంటరి వారము కాదు. చెప్పుకోండి, మేము ఒంటరి వారము కాదు. దేవుడికే మహిమ కలుగునిగాక.